ఇక తెలంగాణలో అఘోరి మరోసారి సంచలనం రేపనుంది. నార్కెట్పల్లి చెరువుగట్టు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అఘోరి నెక్స్ట్ శంషాబాద్ రాబోతున్నట్లు ప్రకటించింది. తాను హెచ్చరించినప్పటికీ వరుసగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అఘోరి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక జరిగేది రచ్చ రచ్చే అంటూ చెరువుగట్టు నుంచి బయలుదేరింది అఘోరి. అంతకుముందు నార్కెట్పల్లి చెరువుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చింది. చెరువుగట్టుకు లేడీ అఘోరి రావడంతో జనం ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. మహిళలు అఘోరి కారును చుట్టుముట్టారు. తెలంగాణలో అఘోరి మరోసారి సంచలనం రేపటింది. నార్కెట్పల్లి చెరువుగట్టు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అఘోరి నెక్స్ట్ శంషాబాద్ రాబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి చెరువుగట్టు ప్రాంతానికి వెళ్లి చెరువుగట్టులో దర్శనం ముగించుకున్నటువంటి అనంతరం అక్కడి నుంచి కూడా మళ్లీ తిరిగి శంషాబాద్ లో జరిగినటువంటి ఘటన పైన సందర్శించి అక్కడ జరిగినటువంటి తప్పిదాలు, ఎందుకు వరుసగా హిందూ ఆలయాలపైన జరుగుతున్నటువంటి ఈ దాడులు, ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు రక్షణ కల్పించట్లేదు, ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావట్లేదు, ప్రత్యేకమైనటువంటి సీసీటీవీ కెమెరాలను ఎందుకు ఏర్పాటు చేయట్లేదు అంటూ కూడా తను చెరువుగట్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడినటువంటి అనంతరం శంషాబాద్ టెంపుల్ కి వెళ్తున్నానంటూ కూడా ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. తను ఏ ఆలయానికి వెళ్లినా పోలీసుల సెక్యూరిటీ ఏర్పాటు చేసి అఘోరికి దగ్గరుండి పోలీస్ శాఖ ఈ దర్శనం కల్పిస్తా ఉంది. మరి తెలంగాణలో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు కొంత ఉత్కంఠంగా నెలకొంది. ఎందుకంటే గతంలో తను వేములవాడ టెంపుల్లో, శివుడి టెంపుల్లో దర్శనం తీసుకున్న తర్వాత తను ఆత్మ అర్పితం చేయబోతా ఉన్నానంటూ కూడా ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడము, కొమరవెల్లి మల్లన్న టెంపుల్ కి అఘోరి చేరుకున్నటువంటి వెంటనే తనని అదుపులోకి తీసుకుని తన ఇంట్లో నిర్బంధించడము, 48 గంటల పాటు బయటికి వెళ్ళకూడదు అంటూ కూడా ఈ ఆదేశాలు పెట్టడము, మళ్ళీ పోలీసులను రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి అఘోరి బయలుదేరి కర్ణాటక కేరళ బార్డర్ లో వదిలేయడము, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఏపీకి రావడము, ఏపీలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, శైవ క్షేత్రాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ రోజు తెలంగాణలోని ఈ చెరువుగట్టు ప్రాంగణంలో చేరుకొని సడన్ గా అక్కడ ప్రత్యక్షమయ్యి తెలంగాణలో అడుగుపెట్టాను, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రాష్ట్రంలో ఆలయాలపైన దాడులు పెరిగిపోతా ఉన్నాయి, అమ్మాయిలపైన అఘాయిత్యాలు పెరిగిపోతా ఉన్నాయి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ ఏర్పాటు చేయండి అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇంతకు ముందే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. తను తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత చాలా ఆలయాలను సందర్శించాల్సి ఉంది, అనేక విషయాలు చర్చించాల్సి ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి వీటన్నిటిని. ఇలా చేస్తేనే హిందువుల్లో ఒక ఐక్యత వస్తుంది, హిందువుల్లో ఒక మార్పు వస్తుంది, ఆలయాలకు రక్షణ దొరుకుతుంది అంటూ మాత్రం ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకుంటా వస్తా ఉంది. రేపు శంషాబాద్ పరిసరాల్లో ఆలయాలు ధ్వంసానికి గురైనటువంటి ఘటనలకి చేరుకొని అక్కడ సందర్శించి అక్కడ మరో కీలకమైనటువంటి ప్రకటన రిలీజ్ చేస్తానంటూ కూడా ఈ విషయాన్ని ఇంతకు ముందే తెలియజేయడం జరిగింది. స్పందన రైట్. అంటే మరోవైపు ఇంకోటి అఘోరి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక జరిగేది రచ్చ రచ్చే అంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు? ఎన్నిసార్లు విన్నపించుకున్నా ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో శూన్యంగా ఉంది. దాంతో పాటు వరుసగా ఈ ఘటనలలో ఇంకా పునరావృతం అవుతూనే ఉంది. ఏకంగా ఆలయాలపైన దాడులు చేయడము, ఆలయాలను ధ్వంసం చేయడము, విగ్రహాలని ధ్వంసం చేయడము, వరుసగా ఈ ఘటనలు ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నిసార్లు హెచ్చరించినా, సూచించినా, ఇతరులకు పోలీస్ శాఖ తరఫున కూడా ఈ విన్నపాన్ని వినిపించినప్పటికీ మార్పు రాకపోవడంతో నేను సంచలనమైనటువంటి ఒక నిర్ణయంతో పాటు సంచలనమైనటువంటి ఒక ప్రకటన రిలీజ్ చేయబోతా ఉన్నాను. అందరూ కూడా ఇప్పుడు ఐక్యంగా ముందుకు రావాలి. ఐక్యంగా ఉండడంతో మన ఆలయాలను మనం రక్షించుకోవచ్చు. తను ముందుగానే సూచించాను. తెలంగాణలో ఇంకా ఇలాంటి ఘటనలు అన్ని కూడా పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. అది ఆపుకోవాల్సినటువంటి బాధ్యత తమ పైన ఉంది. కాబట్టి అందరూ కూడా ఐక్యమత్యంగా ముందుకు కదలి రావాలి. ఇప్పుడు ఐక్యత ఉంటేనే భావితరాలకు మన ఆలయాలను ఇవి అని చూపించవచ్చు. లేకుంటే ఆలయాలే లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో కుట్ర జరుగుతుంది అనేది మాత్రమే అఘోరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్పందన.